సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా, మన వాటర్ ట్యాంక్ యొక్క లెవెల్ని మన మొబైల్లో డైరెక్ట్గా యాప్లో అయితే మనం చూసుకోవచ్చు. మన టెర్రస్ మీద ఉండే వాటర్ ట్యాంక్లో వాటర్ ఎంత ఉందనేది మనం డైరెక్ట్గా మొబైల్లోనే చూసుకోవచ్చు అన్నమాట. దానికోసం సెపరేట్ యాప్ అనేది ఉంది, దాంట్లో మనం చూసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేశాను, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చుకుంటే వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాప్లో మీకు కంప్లీట్గా వాటర్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉంది, లాస్ట్ అప్డేట్ ఎప్పుడు వచ్చింది, ఎంత పర్సంటేజ్ వాటర్ అనేది ట్యాంక్లో ఉందనేది కంప్లీట్గా చూసుకోవచ్చు. సో విత్ ఇన్ విజువలైజేషన్లో గ్రాఫిక్స్ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ యాప్ అనేది ఓన్గా నేనే డిజైన్ చేసుకున్నాను. ఈ యాప్లో మన వాటర్ ట్యాంక్ యొక్క లెవెల్ని చూసుకోవచ్చు. దాన్ని బట్టి మనం వాటర్ని ఆన్ చేయొచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోమని మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే, మన ఇంట్లో వైఫై ఉన్నట్టుకైతే వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వైఫై లేకపోతే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ వైఫై కనెక్షన్ పెట్టుకుంటే వైఫై ద్వారా మన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మన వాటర్ ట్యాంక్ అనేది లెవెల్ చూసుకోవచ్చు. అలానే బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే విత్ ఇన్ 100 మీటర్స్ రేడియస్, అంటే మన ఇంట్లో ఉండగానే మన యొక్క వాటర్ ట్యాంక్ లెవెల్ అనేది మనం చూసుకోవచ్చు. 2 విధాలుగా మనం ట్రై చేయవచ్చు అన్నమాట. అయితే ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది? సో మన ఏదైతే వాటర్ ట్యాంక్ ఉంటుందో అందులో ఒక సెన్సార్ అయితే పెట్టడం జరిగింది. ఆ సెన్సార్ అనేది వాటర్ ప్రూఫ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ అనమాట. ఓకే, ఆ సెన్సార్ అనేది డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. వాటర్ లెవెల్ ఎంత ఉందని డిస్టెన్స్ మెజర్ చేసి ఆ వాల్యూని ఇక్కడ చూసుకుంటే సార్, ఆ వాల్యూ సో మెజర్ చేస్తుంది. మెజర్ అయిన ఆ వాల్యూస్ అనేది నోడ్ MCU అనే ఒక మైక్రో కంట్రోలర్ ద్వారా వైఫై కనెక్ట్ అయ్యి ఆ వైఫై నుండి డైరెక్ట్గా సర్వర్లోకి అయితే స్టోర్ అవుతుంది అన్నమాట. సో సర్వర్లో మనం స్టోర్ చేసిన డేటాని మనం ఒక ఆండ్రాయిడ్ యాప్ ద్వారా దాన్ని ఫెచ్ చేసుకుని చూసుకోవచ్చు అన్నమాట. ఇది నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే ఇది ఎవ్రీ 1 minute అనేది డేటా అనేది అప్డేట్ చేస్తూ ఉంటుంది, ట్యాంక్ డేటా అనేది. సో మనం విత్ ఇన్ 10 minutes పెట్టుకోవచ్చు, లేదంటే ఎవ్రీ అవర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది బెటర్ 5 minutes నుండి 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. నేనైతే ఎవ్రీ మినిట్ అనేది ట్యాంక్లో ఉండే వాటర్ లెవెల్ అనేది సర్వర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సర్వర్ నుండి మనకి మొబైల్ యాప్లో చూసుకోవచ్చు అన్నమాట. అలా ఇంక ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే, ఎప్పుడైతే ట్యాంక్ నిండిపోతుందో ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఆఫ్లైన్ అంటే ఏంటంటే, ట్యాంక్ నుండి డైరెక్ట్గా మన సబ్మెర్సిబుల్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డులోకి వైర్ని అయితే పంపిస్తాం. ఇది కంప్లీట్గా డీసీతో వర్క్ అవుతుంది అన్నమాట. దీనివల్ల మనకి ఎలక్ట్రికల్ షాక్ అనేది తగిలే అవకాశమే లేదనమాట. ఎందుకంటే మొత్తం డీసీతో వర్క్ అవుతుంది. సో అక్కడ అందులో సెన్సార్ ఉంటుంది, ఫ్లోటింగ్ సెన్సార్ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ నిండిపోతుందో ఫ్లోటింగ్ సెన్సార్ ట్రిగ్ అయ్యి సో కింద ఉండే సబ్మర్సిబుల్ బోర్డు ఉంటుంది కదా, సో ఆ బోర్డులో మనకి అక్కడ ఓపెన్ చిన్న సర్క్యూట్ బోర్డుతో మన డీసీ వోల్టేజ్ వెళ్ళి అక్కడ నుండి అది ఆఫ్ చేయడం జరుగుతుంది. వాటర్ నిండిపోయిన ప్రతిసారి కూడా మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అయితే ఆగిపోతుంది అన్నమాట. సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, వైర్లెస్ కూడా పెట్టుకోవచ్చు. వైర్లెస్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, సో మనం RF సెన్సార్ ద్వారా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది వైర్లెస్లో పెట్టుకుంటే ఇంకా సేఫ్ అనమాట. సో ఎవరైతే 99.99% షాక్ తగలకూడదు, 1% కూడా ఛాన్సెస్ ఉందని ఎవరైతే భావిస్తారో సో వాళ్ళకి ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. కాకపోతే అక్కడ మనము పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం అడాప్టర్ ద్వారా పవర్ ఇవ్వాలి, లేదంటే సోలార్ ద్వారా పవర్ అనేది ట్యాంక్ దగ్గర ఒక పవర్ సెక్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే సబ్మర్సిబుల్ దగ్గర కూడా ఆటోమేటిక్గా ఆన్ చేసిన పవర్ అనేది తీసుకుంటుంది. సో వైర్లెస్లో పెట్టుకోవచ్చు. ఇది విత్ ఇన్ 100 meters 100 meters రేంజ్లో అయితే వర్క్ అవుతుంది. మన ఇల్లు మ్యాక్సిమం విత్ ఇన్ 30 meters బిలో ఉంటుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే, సో వైఫై ద్వారా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మన వాటర్ ట్యాంక్ నుండి వాటర్ని మన మొబైల్లో చూసుకోవచ్చు. అలానే వాటర్ ట్యాంక్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే వాటర్ ట్యాంక్ని ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలాంటి బిల్ట్-ఇన్ ఆప్షన్స్ అనేది మనం బయట కొనుక్కునే దానికన్నా ఇలా ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా కావాలంటే నేనైతే సపరేట్గా కిట్ని తయారు చేసి ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని డీటెయిల్స్ కోసం ఛానల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో అయితే DM చేయండి, లేదంటే కింద కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకైతే చెప్తాను. ఇది అప్రాక్సిమేట్లీ నాకు 1500 నుండి 2000 మధ్యన అయితే కాస్ట్ అయిందన్నమాట. సో అదే త్రో వైర్ అయితే బిలో 1000తో అయితే ఆటోమేటిక్గా మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కిట్ అనేది మీకు కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే సో షిప్పింగ్ కూడా చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.